కొత్త బంగారు లోకంలోకి మీ అందరికీ స్వాగతం. కమ్ విత్ మీ ఫాస్ట్. నో ఫాస్ట్ అన్నాను కదా అని మరీ అంత ఫాస్ట్గా రాకండి. కొత్త బంగారు లోకంలోకి ఎంటర్ అవుతున్నాం కదా, జరా జోష్గా స్టార్ట్ చేద్దామని. సో కొత్త బంగారు లోకంలోకి ల్యాండ్ అయ్యే ముందు ఒక స్మాల్ ఇడియంతో స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఆకాశాన గిరికీలు కొట్టే పావురాళ్లకు ఉన్నాయి సొంత గూళ్ళు. అవెప్పుడన్నా అద్దెగూళ్లలో ఉండడం చూసావా? ఇంపాసిబుల్. మరి మనిషికి కూడా ఉండాలి కదా ఓ స్వంతిల్లు, ఓన్ హౌస్. అదే ఏర్పడితే యజమానికే కాదు, వారి కుటుంబానికంతటికీ ఓ కొత్త బంగారు లోకమే. సో ఇప్పుడు వచ్చామండి అసలు పాయింట్కి. ముందుగా ఒక సొంత ఇల్లు ఏర్పడటం, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంచక్కా హ్యాపీగా ఎంజాయ్ చేయటం, దట్ ఈజ్ కొత్త బంగారు లోకం. సో ముందుగా మనకు ఒక సొంత ఇల్లు ఉండాలి. ఆ ఇల్లు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మెగా సిటీలో అయితే ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ కదా. సో మరి అటువంటి మెగా బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఇంటర్నేషనల్ సిటీ మన హైదరాబాద్. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ హైదరాబాద్. Hyderabad, a city of joyful life, a beautiful land which was ornamented by river Musi, a stretch of roads designed as a necklace to the neck of Hussain Sagar. Such a beautiful and joyful city, this Hyderabad. Another important thing, National Geography Channel most wonderful city rankings లో సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా అని కితాబునిచ్చింది ఈ సిటీకే. అందుకే ఎన్ని డిస్టర్బెన్సెస్ ఎదురైనా ఏ అటాచ్మెంట్తోనూ డిటాచ్ కాలేదు ఈ ముగ్ధ మనోహర నగరి. బిజీగా బిజినెస్లు, యాజ్ ఇట్ ఈస్గా పబ్బుల సందడి, రిసార్ట్ల అమ్యూజ్మెంట్స్, రెట్టించిన భక్తి ప్రపూరితంగా బిర్లా మందిరం, యాదగిరిగుట్ట, కీసరగుట్ట, చిలుకూరు బాలాజీ ఆలయాలు, సికింద్రాబాద్ వైఎంసీఏ, చాపెల్ రోడ్ ప్రాంత చర్చి ప్రాంగణాలు, గురుద్వారాల వంటి ప్రార్థనా నిలయాలు ఈ అందమైన నగరానికి ప్రశాంతతను, మరెంతో డైవర్సిటీని వెదజల్లుతూనే ఉన్నాయి. లైఫ్ సేవర్స్గా నిమ్స్ వంటి కార్పొరేట్ హాస్పిటళ్లు, ఎడ్యుకేషనల్ హబ్స్గా మరెన్నో విద్యాలయాలు ఈ నగరమంతటా అల్లుకొని ఉంటాయి. వీటన్నింటితో పాటే క్వైట్ న్యాచురల్గా రియల్ ఎస్టేట్ ఇన్ రొటీన్ బూమ్. యా, సర్టన్లీ బూమ్ ఈజ్ ఫర్ ఎవర్ విత్ హైదరాబాద్. అలా అని భూమి ఉన్న ఒక్కచోట వెతుక్కుంటే సరిపోతుందా? అసలు ఎటువంటి వెంచర్లో, ఎక్కడ, ఎలాంటి ఇల్లు సస్టైనబుల్, సూటబుల్ అనేది కూడా తెలుసుకోవాలి కదా. మరి ఆ విషయాలన్నీ తెలుసుకోవడం ఎలా? డోంట్ వరీ అండి, రిలయబుల్ బిల్డర్స్ రీజనబుల్ ప్రైజెస్తో జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ బిఫోర్ యూ. మనం వింటున్న మోస్ట్ రిలయబుల్ రియల్టర్స్లో జనప్రియ పేరు, దాని ఫౌండేషన్ అండ్ చైర్మన్ కె రవీందర్ రెడ్డి గారి పేరు చాలా ఫెమిలియర్. వై హీ అండ్ హిజ్ జనప్రియ? ఎందుకని రవీందర్ రెడ్డి గారికి, జనప్రియకి ఇంతటి పాపులారిటీ? నథింగ్, జస్ట్ క్వాలిటీ అండ్ కమిట్మెంట్. మధ్యతరగతి వారికి, హైఫై ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ కి దగ్గరగా ఉంటుంది జనప్రియ. అందుకే జనప్రియ మీన్స్ పీపుల్స్ ఫేవరైట్. 2 దశాబ్దాలుగా చెరగని విశ్వాసాన్ని తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్. వారి వెంచర్లు సో పెక్యులియర్. జనప్రియ మెట్రోపాలిస్, జనప్రియ ఆర్కేడియా, జనప్రియ నైల్ వ్యాలీ,
మీరు జనప్రియలో సెలెక్ట్ చేసుకోవడమే తరువాయి. సూన్ అండ్ సూన్ అతి వేగంగా తగిన విధంగా మీ కలల లోగిళ్లను నిర్మించి మిమ్మల్ని కొత్త బంగారు లోకంలోకి గృహప్రవేశం చేయిస్తారు. జనప్రియ ఇంజనీర్ సిండికేట్ ప్రారంభించి 29 సంవత్సరాలు గడిచాయి. 1985-86లో ప్రారంభించినటువంటి జనప్రియ ఇంజనీర్ సిండికేట్ మళ్ళీ పునరాలోచిస్తే ఎలా ప్రారంభించామని చూస్తే, ఆ కాలంలో హౌసింగ్ లోన్స్ ఇవ్వటము రావటం అనేది చాలా క్లిష్టమైన విషయం అయినా సరే ఉద్యోగస్తులందరికీ కూడా భరోసా ఇస్తూ హెచ్డిఎఫ్సి నుంచి మీకు తప్పకుండా లోన్ వచ్చేటట్టు చేస్తాము, లోన్ వచ్చిన తర్వాతనే పేమెంట్ జరిగేటట్టుగా చూస్తాము, మీ ప్రావిడెంట్ ఫండ్లో మీరు ఆదా చేసుకున్న అమౌంట్ని అడ్వాన్స్గా కట్టండి, మీకు డబ్బులు కొద్దిగా వెనక ముందు అయినా పర్వాలేదు, మేము మీకు భరోసా ఇస్తాము అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఉద్యోగస్తులు కల్పించి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ని ₹1,00,000 ఇచ్చే ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణంగా లోన్లు ఇప్పిస్తూ ఉత్తేజపరిచి ఉద్యోగస్తులు అపార్ట్మెంట్స్ కొనుక్కునేట్టుగా చేయటం వల్ల అత్యంత స్పందన ఉద్యోగస్తుల నుండి ఇంజనీర్ సిండికేట్లో ముఖ్యంగా హూడా కాంప్లెక్స్ దగ్గర తెలుసున్న దగ్గర ఉన్న హూడా కాంప్లెక్స్లో మేము మొట్టమొదటి ప్రారంభించినప్పుడు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. వెల్కమ్ టు ఎ వరల్డ్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ అంటున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. ఆ ప్రపంచం తమ మెట్రోపాలిస్ వెంచర్లో ఉందంటున్నారు. సో కమ్ అండ్ సీ అండ్ దెన్ సెలెక్ట్. అన్నీ సమకూరే ప్రపంచం మీకు చేరువలో అంటున్నారు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ వారు. తమ మెట్రోపాలిస్ వెంచర్ ని అందుకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. ఇల్లే ప్రపంచం అనుకునే మనకు కావలసింది కూడా ఆ కొత్త బంగారు లోకమే కదా. రండి మరి చూసేద్దాం మెట్రోపాలిస్ వెంచర్ ని. నివాసముండే ఇంటి చుట్టూ సర్వం ఉండే ప్రాంతాన్ని మెట్రోపాలిస్గా మౌల్డ్ చేసి మన ముందుంచుతోంది జనప్రియ. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా ఈ వెంచర్? హైదరాబాద్కి హార్ట్ అన్నంత చక్కటి ప్రదేశాలు పంజాగుట్ట, అమీర్పేట్లకి సమీపంలోని మోతీనగర్లో 9 ఎకరాల విస్తీర్ణంలో 1160 అపార్ట్మెంట్ల భవ్య సౌధాల సముదాయం. 2 BHK, 3 BHK, చిల్డ్రన్ పార్క్స్, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలతో పాటు 24 అవర్స్ ఫుల్ సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీతో ఈ మెట్రోపాలిస్ వెంచర్ మీకు అందుబాటులోనే ఉంది. 625 స్క్వేర్ ఫీట్లలోనే డబల్ బెడ్రూమ్ల ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయంటే మధ్యతరగతి వారికి నిజంగానే కొత్త బంగారు లోకం ఈ ఫ్లాట్. $850, 940, 1250 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్లు కూడా ఎంతో అందమైన ఫ్లాట్లుగా తీర్చిదిద్దబోతున్నారు. ఇన్ని అంశాలు ఎంత రిలయబులో దీనికి పాటించిన వాస్తు కూడా అంతే విశ్వసించదగింది. సిటీలోనే మొట్టమొదటి అంటే ఓల్డ్ కార్పొరేషన్ ఏరియాలో మొట్టమొదటి బిగ్ టౌన్షిప్. దాంట్లో ఆల్రెడీ 700 మంది అపార్ట్మెంట్ ఓనర్స్ ఉంటున్నారు. 1200 ఫ్లాట్స్ వరకు స్లాబ్స్ అయిపోయాయి. ఇక ఓన్లీ 2 నుంచి 250 ఫ్లాట్స్ మాత్రమే కట్టవలసిన పరిస్థితిలో ఉన్నాము. ఇది బ్రహ్మాండమైన రెంటల్ వాల్యూ అంటే 800 స్క్వేర్ ఫీట్లు ఉన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్కి 12 నుంచి 13,000 రూపాయలు రెంట్ రావటము, 1150 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 18,000 నుంచి 20,000 రూపాయలు కూడా రెంట్ రావటము. ఇది జర్మన్ టెక్నాలజీ, పెరి టెక్నాలజీతో కాంక్రీట్ వాల్ స్ట్రక్చర్స్, మీకు గోడలే ఉండవు, అన్నీ కూడా కాంక్రీట్ వాల్సే. ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఐటీ వాళ్ళకి ఇది చాలా అనువైన ప్లేస్. ఎందుకంటే హైటెక్ సిటీ నుంచి హార్డ్లీ 5 కిలోమీటర్స్, అమీర్పేట నుంచి 1 కిలోమీటర్, సిటీ సెంటర్లో MMTS రాబోయే మెట్రో హార్డ్లీ 100-150 గజాల దూరంలో ఉన్నటువంటి లొకేషన్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ కొత్త బంగారు లోకం.
వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. వేర్ హ్యాపీనెస్ రిసైడ్స్ దెర్స్ జనప్రియ ఆర్కేడియా అంటుంది మన జనప్రియ ఇంజనీర్ సిండికేట్. సంతోషాల హరివిల్లులా మరో వెంచర్ని కూడా స్టార్ట్ చేసిందండి. సో వెళ్దామా కౌకూర్ వయా ఆల్వాల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ మీదుగా బోయిన్పల్లి, అల్వాల్, కంటోన్మెంట్ చెక్ పోస్ట్ దాటగానే రిసాలా బజార్ రోడ్లో రైట్ టర్న్ తీసుకుంటే చేరతాం కౌకూరు ప్రాంతానికి. అదేనండి మన జనప్రియ ఆర్కేడియా సైట్ కి. అన్ అఫోర్డబుల్ లగ్జరీ విత్ జనప్రియ ఆర్కేడియా. ఆ సైట్ లో ఎరెక్ట్ కాబోయే సుందర హర్మ్యాల వెంచర్ బ్రోచర్ కి ఎన్నో ఫీచర్స్ ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఛాన్స్ వదులుకుంటారు చెప్పండి. ఈ ఆర్కేడియా వెంచర్ సో గుడ్ అండ్ సో గార్జియస్. నో కామన్ వాల్స్. ఈ కౌకూరు సైట్ నుంచి జంట నగరాల్లోని ఏ ప్రాంతానికైనా చాలా ఈజీగా వెళ్లి రావచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ ఈ సైట్కి కొద్ది కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నాయి. ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ ఇస్ జస్ట్ ఏ షార్ట్ డ్రైవ్. ఆర్ఎస్ఐ క్లబ్, మిలిటరీ హాస్పిటల్, ఆర్మీ డెంటల్ హాస్పిటల్, ఈఎంఈ గోల్ఫ్ కోర్ట్స్, బైసన్ గోల్ఫ్ కోర్ట్స్, ఇండస్ వరల్డ్ స్కూల్, రాష్ట్రపతి నిలయం ఇలా ఏవైనా జస్ట్ విత్ ఇన్ 5 kilometers ఓన్లీ. An escapade from the polluted, dirt-filled, chaotic city to this own abode అని బ్రోచర్లో మెన్షన్ చేశారు. అందుకే ఎవరైనా సరే బ్రెత్ ఈజీ ఎట్ ఆర్కేడియా. ఇక ఈ ఆర్కేడియా ఫెసిలిటీస్ మాటకొస్తే 2 and 3 BHK అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ, పైప్డ్ గ్యాస్, క్లబ్, A to Z అమ్యూనిటీస్, చిల్డ్రన్ పార్క్, యాంపిల్ పార్కింగ్, 24 hours సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఈ ఆర్కేడియా ఫ్లాట్స్ 925 square feet 2 BHK ఈస్ట్ వెస్ట్ ఫేస్డ్ ఫ్లాట్స్, 1250 square feet 3 bedrooms ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్, 1460 square feet 3 BHK ఈస్ట్ వెస్ట్ ఫేస్డ్ ఫ్లాట్స్. ఇంత మంచి వెంచర్ బహుశా ఇంకెక్కడా ఉండదేమో. సో హరీ అప్, కమ్ టు బికమ్ అ ప్రౌడ్ ఓనర్ అట్ ఆర్కేడియా. రీజనబుల్ రేట్లలో 800, 750, 900 ఫ్లాట్స్ కొద్దిగా రీజనబుల్ అంటే బడ్జెట్లో కూడా మీకు రావడానికి ఆర్కేడియా కౌకూర్ అంటే అల్వాల్కి దగ్గరలో కూడా ఒక వెంచర్ ఆల్రెడీ 650 మంది ఉంటున్నారు అక్కడ. ఇంకో 150 ఫ్లాట్స్ కడుతున్నాము అక్కడ. మీకు 20 lakhs రేంజ్లోనే, అది కూడా జర్మనీ టెక్నాలజీతో పెరితో కడుతున్నాము. మంచి కట్టడాలతో ఉంది, పబ్లిక్ ఉంటున్నారు, మీరు ఇమీడియట్ కొనుక్కొని ఉండొచ్చు. ముఖ్యంగా రిటైర్డ్ పర్సన్స్కి చాలా మంచి ఏరియా, ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియాకి తగిలి ఉంటుంది. లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది, మీకు ఫ్రీగా చాలా ఆక్సిజన్ దొరుకుతుంది అక్కడ. మీ ఆరోగ్యం బాగుండే అవకాశాలు ఉంది. రిటైర్మెంట్ వాళ్ళకి చాలా అనువంటి స్థలము. ముఖ్యంగా సికింద్రాబాద్ సైడ్ పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కౌకూరు. కల్లు జిగేల్, భూలోక స్వర్గధామం అనే వార్డ్స్కి విజువల్ రియాలిటీ జనప్రియ నైల్ వ్యాలీ వెంచర్. విశాలమైన సైట్లో లైఫ్ లాంగ్ హ్యాపీయెస్ట్ జిందగీని గడపాలంటే నైల్ వ్యాలీయే దానికి అనువైన చోటు. సో నో డైలాగ్స్ అండి, ఓన్లీ విజువల్స్. ప్లీజ్ వాచ్ ఇట్. నైల్ వ్యాలీ, ఎ హోల్ న్యూ వరల్డ్. సరికొత్త ప్రపంచపు పొత్తిళ్లలో జనప్రియ అందిస్తోన్న భూతల స్వర్గధామాలు, వెంచర్ ఫ్లాట్లు. నంబర్ 9 నేషనల్ హైవేపై కుకట్పల్లి, మియాపూర్, అల్విన్ కాలనీ, చందానగర్ జంక్షన్లో రైట్ సైడ్కి టర్న్ అవ్వగానే మదీనాగూడకి అక్కడ ఏర్పడబోతున్న నైల్ వ్యాలీ 24.62 ఎకరాల విస్తీర్ణపు వెంచర్ సైట్లోకి మనం రీచ్ అవుతాం. హైటెక్ సిటీకి 8 కిలోమీటర్లు, గచ్చిబౌలికి 9 కిలోమీటర్లు, కూకట్పల్లికి 7 కిలోమీటర్లు, చందానగర్ MMTS కి ఓన్లీ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది మదీనాగూడ.
940 నుంచి 1050 స్క్వేర్ ఫీట్ల 2 బెడ్రూమ్ ఫ్లాట్లు, 1175 నుంచి 1490 స్క్వేర్ ఫీట్ల 3 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంటులు సుందర హర్మ్యాలుగా ఆల్ అమ్యూనిటీస్తో నిర్మితమవబోతున్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం, కమ్యూనిటీ బ్యాంక్వెట్ హాల్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రొవిజన్స్, ATM, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, intercom system, crutch, elevators, 24 hours security, excellent water and sanitation facilities, yoga meditation center. ఇలా హ్యాపీయెస్ట్ లైఫ్ స్టైల్కి ఏమేం కావాలో అన్నీ ఉన్న అద్భుత లోగిళ్ల అధునాతన వెంచర్ ఈ నైల్ వ్యాలీ. అందుకే ఎ హోల్ న్యూ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ని ధరించింది ఈ వెంచర్ టైటిల్. జనప్రియ టౌన్షిప్ కంపెనీ పేరు మీద జనప్రియ నైల్ వ్యాలీ అనే వెంచర్ను చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ 700 పీపుల్ ఆర్ స్టేయింగ్. అండ్ ఇది మియాపూర్ నుంచి కొద్ది దూరంలో, హైటెక్ సిటీ నుంచి 8-9 కిలోమీటర్ల దూరంలో. హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళకి గచ్చిబౌలిలో చాలా అనుకూలంగా ఉంది. ఇది కూడా మీకు 25 నుంచి 35 లక్షల మధ్యలో వస్తుంది. ఒక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాదులో ఉన్నంత మంచి వాతావరణం, హైదరాబాదులో ఉన్న మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో ఉన్నంత తక్కువ రేటు మొత్తం ఇండియాలో డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా చాలా అనువైనటువంటి సమయము. ఇట్లాంటి అవకాశాన్ని మీరు కోల్పోకుండా చూడండి. యారో సంస్థ మాకు మొదటి నుండి కూడా అడ్వర్టైజ్మెంట్ విషయంలో కోఆపరేట్ చేస్తూ జనప్రియ బ్రాండ్ ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన యారో సంస్థ కొత్త బంగారు లోకం అనేటువంటి ఎపిసోడ్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తీసుకువెళ్ళటం అనేది ఆనందదాయకము. దాంట్లో నాకు కూడా, మా సంస్థకు కూడా స్థానం కల్పించడం అభినందనీయం. యారో సంస్థ చాలా ఎపిసోడ్స్ ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కొత్త బంగారు లోకంలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. మన గృహానికి చెందిన అన్ని మ్యాటర్స్తో పాటు వాస్తు అనే అంశానికి కూడా ఎంతో ప్రామినెన్స్ ఇస్తారు మన ఇండియన్స్. సో ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ప్రధానంగా గృహము పెద్దవాళ్ళ మీద కాకుండా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం కలిగిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు మట్టి రేణువులకు, వాన చినుకులకు, ఆటలకు, ఆనందాలకు చేరువగా ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లల యొక్క ఆరోగ్యాలు, ఆలోచనలు రెండూ ఒకేసారి వికసిస్తూ ఉండాలి. అందుకే పిల్లవాళ్ళ జీవితాలు పరిసరాల మీద, మన గృహాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలి. ఇంటి చుట్టూ ప్రహరీ ఎందుకంటామంటే, ప్రహరీ బయట ఉన్నటువంటి వాతావరణం ప్రహరీ లోపల ఉండదు, ప్రహరీ లోపల ఉన్న వాతావరణం గృహం లోపల ఉండదు. ప్రకృతిలో నిధులు ఉన్నాయి, కానీ మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అన్నం వండి భూమిలోంచి పుట్టదు. మట్టిల నుంచి వచ్చినటువంటి బియ్యాన్ని తీసి మనం అన్నం వండుకుంటాం. అందుకే మనుల నుంచి అన్నం మనమే తయారు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అలా పరిసరాల నుంచి మన ఇంటిని వేరు చేసుకుంటూ, పరిసరాలతో మమేకమవుతూ గృహాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ అంటాం. ఇంటి చుట్టూ ఖాళీ అన్నది మనకు అద్భుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఎక్కడ ఏ గదిలోకి వెళ్ళినా లైట్ ఉంటుంది. ఒక రోజులో రోజంతా కూడా సూర్యుడు ఉన్న ప్రతి సమయంలో కూడా ఏ గదిలోకి వెళ్ళినా కూడా న్యాచురల్ లైట్ ఉంటే అది వాస్తుగృహమే. ఎక్కడైతే చీకటి ఉంటుందో అది వాస్తుగృహం కాదు. గాలి వెలుతురులు హాయిగా ఆనందంగా వచ్చినప్పుడే గృహం జీవగృహం అవుతుంది, లేకపోతే మృత్యుగృహం అవుతుంది. అందుకే ఇంటి చుట్టూ ఖాళీ ఉండాలంటుంది వాస్తుశాస్త్రం. ఈ కోణంలో అనేక విషయాలను క్రోడీకరిస్తూ మన ప్రజల్ని, ప్రధానంగా తెలంగాణ ప్రజల్ని మేలుకొల్పడానికి తీసుకొచ్చినటువంటి ఈ కొత్త బంగారు లోకం కాన్సెప్ట్ బాగుంది. ఆ రకంగా
యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మిత్రుడు జగన్ ఈ ఈ కాన్సెప్ట్ తీసుకొని జనంలోకి తీసుకురావడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆ సందర్భంగా అభినందిస్తూ మనం మన కోసం బతుకుదాం, మన పరిసరాల కోసం బతుకుదాం, మన బిడ్డల కోసం బతుకుదాం, మన జీవితాలను మనం వెలిగించుకుందాం. మన హోమ్ అండ్ ఎమ్యూనిటీస్ గురించి మరికొంత ఈజీగా తెలుసుకునే ఇంకొక వే మనం ఒక సెలబ్రిటీ ఇంటిని చుట్టపు చూపుగా చూసి రావటం. మరి ఈరోజు మనం ఎవరింటికి వెళ్తున్నామో తెలుసా? ప్రముఖ గాయని సంధ్య గారింటికి వెళ్తున్నాం. పదండి. నమస్కారం. కొత్త బంగారు లోకం ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఫీచర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు యారో అడ్వర్టైజింగ్ టీమ్. చాలా మంచి కాన్సెప్ట్. అంటే నా మటుకు నాకు ఇంటీరియర్స్ అన్నా తర్వాత ఇంటిని డెకరేట్ చేయడం అన్న చాలా ఇష్టం. బట్ నేను ఎప్పుడు చేసేది చాలా సటిల్గా ఉంటుంది. ఎక్కువగా సామాన్ పెట్టి ఎక్కువ కలర్స్ యూజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ మై కాన్సెప్ట్. నాకు ఇప్పుడు న్యూట్రల్ కలర్స్, తర్వాత ఇట్ హ్యాస్ టు బీ లైక్ ఎ సింగిల్ కలర్, అక్కడక్కడ బ్రైట్ కలర్స్ ఇవ్వటం, దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. అండ్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ బుద్ధ. ఎక్కడ మీరు ఇంట్లో ఎక్కడ చూసినా బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. ఇవన్నిటికీ ఒకటే ఒక పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే కృష్ణుడి స్టాచ్యూ. అది కూడా మీరు చూస్తారు. నాకు చాలా ఇష్టమైంది. తర్వాత హాబీ ఏంటంటే ఎక్కడికన్నా ఏ కంట్రీ వెళ్ళినా నేను అక్కడ ఎక్స్క్లూజివ్గా ఉండే బుద్ధా పీసెస్ చూసి సెలెక్ట్ చేసి తెస్తూ ఉంటాను. ఇంట్లో కూడా అందరూ అంటూ ఉంటారు ఇంకా చాలా బుద్ధాలు చాలా ఎక్కువ అయిపోయాయని. బట్ ఇష్టం ఉంది కాబట్టి ఎక్కడ ఏది ఎక్స్క్లూజివ్గా కనిపిస్తే అది వెంటనే పిక్ చేయడం అనేది ఒక హాబీ. తర్వాత ఇంటీరియర్స్ చాలా సింపుల్, మీరు చూసే ఉంటారు. దిస్ ఇస్ నథింగ్ మచ్. వి యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్ అండ్ అక్కడక్కడ వుడ్, అంతే తప్పితే ఇంకేం లేదు. దిస్ లాట్ ఆఫ్ లైటింగ్. నాకు ఎక్కువ క్యాండిల్ లైట్ ఎఫెక్ట్ ఉండేదంటే చాలా ఇష్టం. బ్రైట్ లైటింగ్లో ఐ డోంట్ బిలీవ్, బికాజ్ నైట్ అయ్యేటప్పటికి బ్రైట్ లైటింగ్ అనేటప్పటికి చాలా కంట్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ యూజ్డ్ క్యాండిల్ లైటింగ్. సో that's the whole thing about this house. And once again I congratulate Arrow Advertising team. A very 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 successful show. ఇట్లాంటి షో ఇప్పటి వరకు టీవీ ఛానల్లో చూసిన జ్ఞాపకం నాకైతే లేదు. అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ Arrow Advertising is nothing but it's owned by my friend, very close friend Jagan Mohan Reddy garu. అండ్ ఆయన చాలా ఇన్సిస్ట్ చేశారు ఫస్ట్ ఎపిసోడ్లో తప్పకుండా నువ్వు రావాలి అని. సో హియర్ ఐ యామ్. అండ్ పర్సనల్గా జగన్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ 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 గుడ్ లక్ టు ఆల్ హిస్ టీమ్ అండ్ హిస్ కంపెనీ. పూనగవే పూలది లేనగవే వాగుది మౌనముగా నవ్వని నీ కౌగిలి పూజకి అల పౌర్ణమి నవ్వులు ఒక మాసపు పువ్వులే నీ ఒడిలో చేరువేళ నా బ్రతుకే పండగ, నా బ్రతుకే పండగ. సో ఇలాంటి ఎన్నో వెంచర్స్ని ప్రజెంట్ చేస్తున్న అనేక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయండి. వాటి హోమ్స్ అండ్ ప్రమోషన్స్ గురించి మరో ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నవ్ ఐ హ్యావ్ టు సే బాయ్, ఆల్ ద బెస్ట్.